బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్రవైభవ డాక్టర్ రాలపల్లి రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారండి, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేయడం నిజంగా ఒక టాస్క్ అయిందండి పేరెంట్స్ అందరికీ కూడా. అంటే పిల్లలు అసలు పెళ్ళిళ్ళు అవసరమా అనే స్థితికి వస్తుంటే నోటి దాకా గడప దాకా వచ్చి డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇటు మగ పిల్లలకైనా ఆడపిల్లలకైనా పెళ్ళిళ్ళు చేయడం అంటే నిజంగా ఈ రోజుల్లో చాలా చాలా పెద్ద టాస్క్. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడ మేము కరెక్ట్ చేసుకోవాలంటారు? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠినిలే సరస్వతి నమస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులు నమస్కారం. ముందుగా వివాహం గురించి మనం చెప్పుకుంటున్నాం. వివాహం మెయిన్ ఏంటంటే వ్యవస్థ ఎలా అయిపోయిందంటే మెయిన్గా వివాహం ఆలస్యం అవడమే మెయిన్గా ప్రాబ్లం అండి. మేజర్ ప్రాబ్లం వివాహం ఆలస్యం అవడం. ఎందుకంటే ఇదివరకు మనకి చదువు అవగానే పెళ్లి చేయడం, అయితే చదువుతున్నప్పుడే పెళ్ళి విషయంలో చూస్తూ ఉండడం ఇవన్నీ జరుగుతుండేది. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఒక క్వాలిఫికేషన్ రావాలి. సో ఇంజనీరింగ్ ఏదో అవుతే లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకోవడమే మెయిన్ టాస్క్ అయిపోయి లేట్ అయిపోతుంది. అసలు ఎందుకు లేట్ అవుతాయి గురుగారు? దీనికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? సో దట్ మనం కులంకుశంగా ఒకటి చర్చించుకోవాలి. మెయిన్గా లేట్ అవ్వడం గల కారణం లేదండి. ఈ రోజుల్లో మన మెయిన్గా ఈ ఫైనాన్షియల్ పరిస్థితి బాగుండాలి, మెరుగుపడాలి. పెళ్ళైన తర్వాత మనం ఆర్థికంగా చాలా బాగుండాలి, స్వతంత్రంగా ఉండాలి. మెయిన్గా ఏదైనా కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, రేపొద్దున పిల్లలు పుట్టినా వాళ్ళకి చదివించాలన్నా, అయితే ఇంకేది కొనాలన్నా కూడా మనకి డబ్బు అవసరం. ఈ డబ్బు అనేది ఏంటంటే మెయిన్గా ఈ మంచి ఉద్యోగం ఉంటేనే ధనం ఎక్కువగా సంపాదించగలం. సో మనకు ఒక మంచి క్వాలిఫికేషన్ రావాలి, ఈ మంచి శాలరీ రావాలంటే మంచి క్వాలిఫికేషన్ రావాలి. సో ఓన్లీ ఇంజనీరింగ్తో సరిపోదు, మళ్ళీ ఇంకో పీజీ చేయాలి, లేకపోతే ఎంటెక్ చేయాలి, లేకపోతే ఎంబీఏ చేయాలి, ఇంకా అప్ టు డేట్ ఎప్పటికప్పుడు అవుతుండాలి. ఇవన్నీ అయ్యేటప్పుడు 26, 27 వచ్చేస్తున్నాయి అమ్మాయిలకి. సో అమ్మాయిలకన్నా అబ్బాయిలు పెద్ద ఉండాలి. సో ఖచ్చితంగా అబ్బాయికి 30 years ఉండాలి. సో మళ్ళీ ఈ అమ్మాయి శాలరీతో వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. సో ఏంటంటే ఈ కోరికలు పెరిగిపోయి, సో అలాగే మెయిన్గా కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు ఎందుకు మనం ప్రశాంతంగా ఉన్నాం కదా, ఎందుకు మళ్ళీ ఈ బంధాలు వాటిల్లో పడడం, ఈ బాధ్యతలన్నీ ఎందుకు తీసుకోవడం. మెయిన్గా యూత్ ఏంటంటే బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరండి. సో ఇదివరకు ఏంటంటే మెయిన్గా తల్లిదండ్రులు ఇష్టంగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఇష్టంగా రెడీగా ఉండేవారు, పిల్లల పెళ్ళి 5 నిమిషాలు అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటి తల్లిదండ్రులు ఇష్టంగా ఉన్నా కూడా మనస్ఫూర్తిగా పిల్లలు ఇష్టంగా లేరు వివాహం చేసుకోవడానికి. వాళ్ళ ఎక్స్పీరియన్సే కారణం అవుతున్నాయి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని కారణం అవుతున్నాయి. సో అందుకే అంటే ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మీరు రెడీగా ఉన్నారో అబ్బాయి కానీ అమ్మాయి కానీ అప్పుడే పెళ్ళి అవుతుంది. అయితే ఈ గోచారిత్య గురుబలం అనేవి వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. గురుగారండి, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం వీళ్ళు సెటిల్ అవ్వాలి ఇదంతా అనుకునే టైం లేట్ అయిపోతా ఉంది. ఒక్కసారి మళ్ళీ ఆ గడియ దాటిపోతే వివాహ గడియ మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది. ప్రథమంగా మనం కారణాలు తీసుకుంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా కుజదోషం అంటున్నారు, నాగదోషం అంటున్నారు, కాలసర్పదోషం ఇలా చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ 3 దోషాలు ప్రథమంగా చెప్పుకుంటారు కాబట్టి ఎవరెవరికి ఈ దోషాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంటుంది, లేదంటే ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే ఇందులో నుంచి బయటపడతారు, మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో ముందుగా కాలసర్పదోషం గురించి తీసుకుందాం. అసలు కాలసర్పదోషం అంటే ఏంటి గురుగారు? కాలసర్పదోషం అంటే మెయిన్గా అన్ని గ్రహాలు కూడా సవ్యంగా తిరుగుతుంటాయండి క్లాక్ వైజ్. ఒక రాహుకేతులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటాయి అన్నమాట. సో రాహుకేతుల మధ్యన గ్రహాలు లేకపోతే దాన్ని కాలసర్పదోషం అంటారు. సో మెయిన్గా ఈ కాలసర్పదోషం ఏంటంటే ఈ కాలసర్పదోషం అన్నవాళ్ళు 100% ఏదైనా వ్యక్తి జరగాలనుకోండి అది 50% జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక ఐఐటి చదవాలనుకోండి వాళ్ళ జాతకరీత్యా ఇదే కాలసర్పదోషం వాడికైతే జస్ట్ ఒక మామూలు ఇంజనీరింగో పాలిటెక్నికో లేకపోతే ఐటీఓ అక్కడ దాకా అయిపోతాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక గవర్నమెంట్ జాబ్ చిన్న జాబ్ ఏదో వస్తుంది. సో అలా ఏది జరిగినా కూడా 50% బలమే ఉంటుంది దాంట్లో, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో దీని వల్ల మెయిన్గా ఏంటంటే వివాహం ఆలస్యం అయిపోతుందండి. ఎందుకంటే మనం మెయిన్గా వివాహం టాపిక్ తీసుకున్నాం కాబట్టి వివాహం విషయంలో ఫస్ట్గా ఏ వ్యక్తికి చూసినా కూడా ఫస్ట్ పాయింట్ చూసేది కాలసర్పదోషం ఉందా లేదా. ఎందుకంటే కాలసర్పదోషం ఉందంటే కనుక వివాహం చాలా ఆలస్యం, అంటే 27.5 ఏళ్ళు కనీసం మినిమం ఫుల్గా శని 12 రాసులు తిరిగితే కనుక 2.5 × 12 ఏళ్ళు కాబట్టి 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాల తర్వాతే ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళి అవ్వడం. సో అలాగే ఈ కాలసర్పదోషం ఉన్న వాళ్ళని కూడా ఎలా కనిపెట్టచ్చు అంటే పొట్టిగా ఉంటారు, చాలా షార్ట్గా ఉంటారు, సన్నగా ఉంటారు, చిన్న ఫేస్ ఉంటుంది, అలాగే కర్లింగ్ హెయిర్ కంపల్సరీ ఉంటుంది. సో కళ్ళు కూడా చూస్తే కొంచెం పిల్లి కళ్ళు కానీ కొంచెం పాము కళ్ళు కానీ కొంతమందికి అలా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇవి చూడంగానే మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కాలసర్పదోషం. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్ళైన తర్వాత లావు అవడం అలా వేరు, కానీ షార్ట్ మెయిన్గా కళ్ళు, చిన్న ఫేసు, కర్లింగ్ హెయిర్ అంటే చూడగానే మీరు గుర్తుపట్టేస్తారా గురుగారు? డేట్ ఆఫ్ బర్త్ కూడా అవసరం లేదు, చూడగానే గుర్తుపట్టచ్చు ఈజీగా అది ఉందా లేదా అనేది. సో ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి చూస్తే మన
20-25 ఇయర్స్ లోపల వాళ్ళని చూస్తే ఈజీగా గుర్తుపట్టేసి. మరి చిన్న ఏజ్లో వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు కదా, మనం గుర్తుపట్టలేము. మరి కానీ మీకు కర్లింగ్ హెయిర్ ఉంటుంది, ఆ పాము కళ్ళు కానీ పిల్లి కళ్ళు కానీ ఉంటాయి. సో కర్లింగ్ హెయిర్తో పాటు చిన్న ఫేస్ ఉంటుంది, పాము ఆకారంలో ఫేస్ ఉంటుందండి. నిజంగా చెప్పాలంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు పెద్దగా అయిపోయిన తర్వాత ఫేస్ మారచ్చేమో, కానీ మామూలుగా మీరు చిన్నప్పుడు చూస్తే అలాగే ఉంటుంది. అదేలేండి మీ కళ్ళతో చూస్తే నేను చాలా మంది చూశాను, కనిపిస్తుంది. చాలా మంది కూడా చెప్పారన్నమాట. రైట్. కాబట్టి మెయిన్గా కాలసర్పదోషం ఉన్న వాళ్ళు మటుకు లైఫ్లో అన్నీ సగం సగం వస్తాయి. మెయిన్గా మటుకు సంతాన విషయం ఆలస్యంగా పుట్టడం, ఉన్న ఇద్దరు పుట్టిన కూడా అమ్మాయే పుట్టడం, సంతాన నష్టం జరగడం, మళ్ళీ పుట్టినా కూడా ఇద్దరు అమ్మాయిలే పుట్టడం, ఇలా ఉంటుంది. అలాగే వివాహ విషయంలో కూడా డైవర్స్ అని చెప్పను, అలాగే సెకండ్ మ్యారేజ్ అని చెప్పను, కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వివాహ విషయంలో మటుకు. సో అక్కడ దాకా వెళ్ళిపోతుంది. సో చాలా జాగ్రత్తగా మనం వాటికి పరిహారాలు అవి చేసుకుంటే కొంచెం ముందుకు వెళ్ళచ్చు లైఫ్. అది చిన్నప్పుడే చెయ్యాలి అందు గురించి. సో ఇలాంటి అనర్థాలు వస్తాయి, ఇలాంటి అనర్థాలు ఏ ఏజ్ లో గ్రహించాలి, ఎప్పుడు వాళ్ళు జాతకం చూపించాలి, స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేయండి. తప్పకుండా. మామూలుగా ఫస్ట్ పుట్టంగానే జాతకం చూపిస్తారు. అందరూ అనుకుంటారు వేరే వాటి కోసం. మెయిన్గా ఆరోగ్యం ఆయుష్ ఉందా లేదని పుట్టంగానే చూపిస్తారు. ఎందుకంటే బాలారిష్ట దోషాలని ఉంటాయండి. కొన్ని రాసుల్లో కొన్ని స్థానాల్లో ఈ గ్రహం ఉంటే దాన్ని బాలారిష్ట దోషం అంటారు. దానివల్లనే అనారోగ్యం చేయడం కానీ మరణం కానీ ఉంటుంది అన్నమాట. అందుకే ఫస్ట్ పుట్టంగానే పిల్లలకు చూపించేది అది, అవి ఉన్నాయా బాలారిష్ట దోషాలని. అవి ఉంటే దాని శాంతులు అలాగే చేసుకుంటాం. అదే సమయంలో మనకి ఈ కాలసర్పదోషం కూడా ఉందనుకోండి, అప్పుడు చూడాలి. చూసిన తర్వాత మనకి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చి రాగానే, సో మెయిన్ ఏంటంటే రామేశ్వరంలో నాగప్రతిష్టని చేస్తారు. ఫస్ట్ ఈ పిల్లకి కానీ పిల్లడు కానీ నాగప్రతిష్ఠ అనేది పుట్టినప్పుడే 10 ఏట చేయాలి. ఎందుకంటే చదువు అనేది మనకు సగమే వస్తుంది అన్నాం. సో అలాగే వివాహ విషయం కానీ సంతాన విషయం కానీ ఉద్యోగ విషయం అన్నింటిలో ఇలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి 10 ఏటకి చేస్తే అక్కడి నుంచి విద్య అనేది అందుకుంటుంది. సో ఫస్ట్ రామేశ్వరంలో నాగప్రతిష్ఠ చేయడం. ఇలాంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. మెయిన్గా ఇలాంటి కాలసర్పదోషం ఉన్న వాళ్ళు పొట్లకాయ అస్సలు తినకూడదండి. పొట్లకాయ అనేది ఏంటంటే ఒక పాము ఆకారంలో ఉంటుంది అన్నమాట. సో దాన్ని కట్ చేసినప్పుడల్లా మనకు ఒక పావును చంపిన దోషంలా మనకు వస్తుంది అన్నమాట. సో అందుకే అలాంటి వాళ్ళ ఇళ్లలో కూడా అసలు వండకపోతే బెస్ట్. అలాగే ఫేమస్ టెంపుల్స్ అయిన తిరుత్తణి కానీ, మోపిదేవి కానీ, అలాగే పళని కానీ, కుక్కి సుబ్రహ్మణ్యం కానీ, అలాగే మనకి ఇక్కడ పద్మారావు నగర్లో ఉంది సుబ్రహ్మణ్య స్వామి స్కందగిరి టెంపుల్ కానీ, అక్కడ వెళ్ళడం. ప్రతి సంవత్సరం హోమం మరియు అభిషేకం చేయిస్తే మంచిది. అలా వీలైతే కనుక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిది. అలాగే రాహు కేతువులతోటే ఈ కాలసర్పదోషం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇవ్వడం. అలాగే కేతువుకి 7,000 సార్లు జపం చేయించి ఉలవల కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తే కనుక ఈ దోషం నుంచి మ్యాక్సిమం బయటపడచ్చు. సో ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయించాలి. పుట్టినప్పటి నుంచి మనం మెల్లమెల్లగా అందుకుంటూ ఉంటే కనుక కొంచెం దోషం పోతుంది. అలాగే వివాహ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా మ్యాచ్ మేకింగ్ పొంతన బాగా జరిగేటట్టు చూసి వివాహం చేయాలి. ఇక్కడ మనకేంటి మెయిన్గా భర్త స్థానం కొంచెం వీక్గా ఉండొచ్చు ఈ కాలసర్పదోషం. అలాగే సంతానం అనేది ఆలస్యంగానే నష్టంగా జరగదు. సో అక్కడ ఏం చూడాలి, ఆ అబ్బాయి జాతకంలో సప్తమ స్థానం అంటే భార్య స్థానం చాలా బాగున్నది చూడాలి. అలాగే సంతాన స్థానం చాలా గట్టిగా ఉన్న జాతకాన్ని తెచ్చి వీళ్ళకి పెళ్లి చేయాలి. అప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళతో మ్యాచ్ అవుతుంది అట్లా ఏమైనా చెప్పగలమా గురుగారు, ముఖ్యంగా కాలసర్పదోషానికి సంబంధించి? అంటే అలా ఏం లేదు. కాలసర్పదోషానికి కూడా మెయిన్గా జాతకం ఇండివిజువల్గానే చూసి కుటుంబ స్థానం బాగున్నది, ద్వితీయ స్థానం, అలాగే పంచమ స్థానం సంతాన స్థానం బాగున్న జాతకాన్ని, అలాగే సప్తం అంటే భర్త భార్య ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండే ఈ 3 పాయింట్స్ మెయిన్గా చూసి మ్యాచ్ మేకింగ్ చేసి వాళ్ళకి పెళ్లి చేస్తే ఈ దోషం అంతా పోయి ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆ అబ్బాయి అవుతాడు. కాబట్టి అతని జాతకంతో ముందుకు వెళ్ళిపోతుంది. సంతానం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మనస్పర్ధలు తక్కువగా ఉంటాయి. సో అలా మనం వెళ్ళిపోతుంది. మ్యాచ్ మేకింగ్ సరిగ్గా జరగకపోతే ఈ ఎఫెక్ట్ మటుకు అలా చూపిస్తూనే ఉంటుంది అన్నమాట. మీరు ఎన్ని చేయించినా అంటే ఈ దోషం అనేది పూర్వజన్మ నుంచి వస్తుంది. అక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అండి. సో మీరు మంచి చేసుకున్నారు, పూర్వజన్మలో మంచి చేసుకున్నారు, ఇప్పుడు చదువు లేకపోయినా ఏ లేకపోయినా ఒక స్థాయిలో ఉంటారు. పూర్వజన్మలో చాలా ప్రాబ్లమ్స్ చేసుకున్నారు, ఇప్పుడు ఎంత హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నా కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో అక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్. కాబట్టి ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇలా ప్రాబ్లం అయింది. కాబట్టి ఈ పరిహారాలన్నీ చేసుకుంటూ ఒక మంచి వ్యక్తితో పెళ్లి చేయాలి. రైట్. సో ఈ వీడియోలో మనం కాలసర్ప దోషానికి సంబంధించి వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది, వివాహంలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసుకున్నాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.